హైదరాబాద్ లో కొత్త హాస్పిటల్ అందుబాటులోకి రాబోతుంది. కొత్త హాస్పిటల్ అనగానే ఏఎజీ, యశోద లేదా మెడికోవర్ లాంటి కార్పొరేట్ హాస్పిటల్స్ అనుకుంటే పొరపాటే. అడ్వాన్స్ టెక్నాలజీతో కార్పొరేట్ స్థాయి సదుపాయాలతో అందుబాటులోకి వస్తుంది గవర్నమెంట్ హాస్పిటల్. పేద మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలన్న ఉద్దేశంతో మొదలుపెట్టిన టిమ్స్ హాస్పిటల్లో ఒకటైన సనత్ నగర్ టిమ్స్ త్వరలోనే ప్రజల్లోకి సేవలు అందించనుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ హాస్పిటల్ గా పేరు పొందిన నిమ్స్ తరహాలోనే టిమ్స్ ఉండబోతుందా? కార్పొరేట్ స్థాయి వైద్యం తక్కువ ఖర్చుకే దొరుకుతుందా? టిమ్స్ లో ఆరోగ్యశ్రీ సేవలు ఉంటాయా అనే ప్రశ్నలు ప్రజల్లో కలుగుతున్నాయి. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ పై మా ప్రతినిధి విశాల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. మరో పెద్ద ప్రభుత్వ హాస్పిటల్ అందుబాటులోకి రాబోతుంది. ఇప్పటి వరకు పేద ప్రజలకు వైద్యం అందించే ప్రభుత్వ పెద్ద హాస్పిటల్గా గాంధీ, ఉస్మానియా, ఆదిలాబాద్ రిమ్స్, వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ మాత్రమే ప్రజలకు తెలుసు. ఇప్పటికి ఆ జాబితాలోకి సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ చేరబోతుంది. ఎందుకంటే 22 ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో సనత్ నగర్ టిమ్స్ 1000 హాస్పిటళ్లతోటి రూపుదిద్దుకుంది. పెద్ద బిల్డింగ్స్ తోటి, అదేవిధంగా అడ్వాన్స్ టెక్నాలజీ తోటి ఈ సనత్ నగర్ టిమ్స్ అందుబాటులోకి రాబోతుంది. ముఖ్యంగా ఎమర్జెన్సీ బ్లాకు, అదేవిధంగా ఏ బ్లాకు, బి బ్లాకు, సి బ్లాకు, మొత్తం 3 బ్లాకులతోటి హాస్పిటల్ ఏర్పాటైంది. ఆ తర్వాత అకాడమిక్ బ్లాక్ ఒకటి సపరేట్గా వెనకాల ఉంటుంది. ఇక మనం విజువల్స్లో చూస్తుంది అది ధర్మశాల. ఎవరైనా పేషెంట్స్ బంధువులు ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఉండేందుకు, వాళ్ళు అక్కడ కూర్చునేందుకు, వారి సదుపాయాల కోసం అక్కడ ధర్మశాలను ఏర్పాటు చేశారు. ఇక 1000 పడకల తోటి ఈ టిమ్స్ హాస్పిటల్ రూపుదిద్దుకుంది. ఈ 1000 పడకల్లో 300 బెడ్లు ఎమర్జెన్సీ కోసం, ఇక మరొక 700 మిగిలిన విభాగాల ట్రీట్మెంట్ల కోసం ఉంటాయి. ఇక ఇప్పటివరకు అంటే ప్రభుత్వం చెప్తున్న వివరాల ప్రకారం ఈ టిమ్స్ హాస్పిటల్ కార్డియాలజీ ఆఫ్ ఎక్సలెన్స్, అంటే గుండె సంబంధిత వ్యాధుల కోసం ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈ హాస్పిటల్ను నిలుస్తుందని, అదేవిధంగా అంటే గుండె సంబంధిత వ్యాధుల దాని ట్రీట్మెంట్తో పాటు ఇతర విభాగాల ట్రీట్మెంట్లు కూడా, అంటే నెఫ్రాలజీ, యూరాలజీ, అదేవిధంగా మొత్తం 22 విభాగాలకు సంబంధించిన ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేకంగా ఈ కార్డియాలజీ ఆఫ్ ఎక్సలెన్స్, గుండె సంబంధిత వ్యాధులకి ఇక్కడ ప్రత్యేకంగా ట్రీట్మెంట్ అనేది దొరుకుతుందని ప్రభుత్వం చెప్తోంది. ఇక దాదాపు 1100 కోట్ల పైగా ఖర్చుతోటి ఈ ప్రభుత్వ హాస్పిటల్ అందుబాటులోకి రాబోతుంది. ముఖ్యంగా మనం ఎక్కడైనా ప్రభుత్వ హాస్పిటల్ ఎప్పుడైనా చూస్తే కొంత విశాలంగా ఉండకుండా పార్కింగ్కి, వీటన్నిటికి కూడా ఇబ్బంది అనిపిస్తుంటుంది. కానీ ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, అటు పార్కింగ్కి, అదేవిధంగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడికి వచ్చే వారికి అనిపించే విధంగా కూడా ఒక పచ్చని చెట్లను ఇక్కడ నాటడం, ఆ పచ్చదనం ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా ఉంది. ఇక సనత్ నగర్ టిమ్స్ అనేది అటు మెట్రో రైలు దిగిన వెంటనే ఈ సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ మెట్రో స్టేషన్ దిగిన వెంటనే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అటుపక్క ఈఎస్ఐ హాస్పిటల్, అది ఎంప్లాయ్మెంట్స్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ఈఎస్ఐ సదుపాయం ఉన్న వాళ్ళు అక్కడ చూపించుకుంటారు. ఇక ఈఎస్ఐ లేని వాళ్ళ కోసం ఈ టిమ్స్ హాస్పిటల్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అంటే ఒక పబ్లిక్కి, హైదరాబాద్లో ఉండే పబ్లిక్కి, అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి ఎవరైనా గుండె సంబంధిత వ్యాధుల కోసం ఇక్కడ ట్రీట్మెంట్కి వస్తే వాళ్ళకు కూడా ఒక డైరెక్ట్గా, అంటే సిటీ అవుట్స్కట్స్లో కాకుండా సిటీకి సెంటర్లోనే ఈ టిమ్స్ హాస్పిటల్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక ఈ టిమ్స్ హాస్పిటల్లో ఎప్పుడు అందుబాటులోకి రాబోతుంది, ఇక్కడ ఎన్ని రకాల ఓపీ సేవలు, అవుట్ పేషెంట్ సేవలు అందుబాటులోకి ఓపీ సేవలను చూస్తారు. ఇక దీని అంటే పూర్తి స్థాయిలో ఇది ఉచితంగా పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తుందా, లేదా నిమ్స్ తరహాలో కొంత అమౌంట్ని ప్రజల నుంచి తీసుకుంటారా అనే వివరాలను తెలుసుకుందాం. లోపల టిమ్స్ హాస్పిటల్ లోపల ఈ టిమ్స్ హాస్పిటల్కి సంబంధించిన నోడల్ ఆఫీసర్ ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. త్వరలో అందుబాటులోకి రాబోతున్న సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ గురించి మరిన్ని వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం మనతో పాటు ఈ టిమ్స్ హాస్పిటల్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ మహబూబ్ ఖాన్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ టిమ్స్ హాస్పిటల్ ప్రత్యేకతలు ఏంటిది? అంటే ఇప్పటివరకు ఉస్మానియా, గాంధీ, రిమ్స్, ఎంజిఎం లాంటి హాస్పిటల్ మాత్రమే తెలుసు. ఈ టిమ్స్ హాస్పిటల్ ప్రత్యేకతలు ఏంటి సార్? ఈ టిమ్స్ సనత్ నగర్ హాస్పిటల్ ఏంటంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 1000 పడకల హాస్పిటల్ ఇది. దీంట్లో ఏంటంటే మెడికల్ కాలేజీ అటాచ్ చేయలేదు. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ 4 దిక్కులో ఏదైతే టిమ్స్ ఉన్నాయో దాంట్లో ఒక దిక్కులో ఈ టిమ్స్ సనత్ నగర్ ఉంది. ఇది ప్రత్యేకంగా గుండెకి సంబంధించిన వ్యాధులు చూడటానికి అనేది డిజిగ్నేట్ చేయబడ్డది. అంటే వేరే స్పెషాలిటీస్ చూస్తారు, కానీ గుండెకి ఎక్స్క్లూజివ్లీ గుండె
సంబంధించింది మెడికల్గా కానీ సర్జికల్గా కానీ అంటే ఆపరేషన్స్. సో అందుకని దీని ప్రత్యేకత ఇది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఇది జనరల్ హాస్పిటల్ కాదు. తర్వాత ఇది కూడా అటనామస్ అంటే ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్ ఉంది కదా, అలానే పనిచేస్తుంది. ఇవి దీని యొక్క ప్రత్యేకతలు. ఈ 1000 బెడ్లలో ఎన్ని రకాల బెడ్లు సాధారణ పేషెంట్లకు ఉంటాయి, ఎన్ని ఎమర్జెన్సీ ఉంటాయి సార్? అంటే 1000 బెడ్స్లో దాదాపుగా 300 బెడ్స్ ఎమర్జెన్సీ బెడ్స్ ఉంటాయి. సో ఒక 200 ఏమో పేయింగ్ బెడ్స్ ఉంటాయి, అంటే స్పెషల్ రూమ్స్ ఉంటాయి. ఒక 500 జనరల్ ఉంటాయి అన్నమాట. సో ఇవి కాకుండా ఆపరేషన్ థియేటర్స్ 16 ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి. సో మళ్ళీ మైనర్ ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి, ప్రొసీజర్ రూమ్స్ అని ఉంటాయి. దాదాపుగా 37 ఓపీడీస్ ఉంటాయి. అంటే ప్రస్తుతం మేము ట్రయల్ రన్ మే 1 నుంచి స్టార్ట్ చేసినప్పుడు 22 డిపార్ట్మెంట్స్తో స్టార్ట్ చేశాము. సో ట్రయల్ రన్ అంటే ఓపీడీస్ చూస్తున్నాం, ఎమర్జెన్సీ చూడట్లేదు, ఐపీ పేషెంట్ చూడట్లేదు. ఒకసారి ఇది ప్రారంభం చేసిన తర్వాత అన్ని సేవలు అందిస్తాం. అంటే ముఖ్యంగా అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించిన ఏమైనా ఇక్కడ స్పెషాలిటీ ఏమైనా ఉందా సార్? ఇంకా అడ్వాన్స్డ్ అంటే మామూలుగా దీనికి కావాల్సిన పరికరాలు కానివ్వండి, ఎక్విప్మెంట్ అంటే అన్నీ హయ్యర్ ఎండ్ అడ్వాన్స్డే తీసుకొచ్చాము. ఎక్స్రేలు కానివ్వండి, సిటీ కానివ్వండి, తర్వాత ఎంఆర్ఐ కానివ్వండి, తర్వాత ఆపరేషన్ చేయడానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ హయ్యర్ ఎండ్ ఎక్విప్మెంటే తీసుకొచ్చాము. కాబట్టి అన్నీ అత్యాధునిక పరికరాలు, వాటి సౌకర్యాలు, ఇప్పుడు ఏదైనా కానీ ఎమర్జెన్సీ కానీ ఏదైనా కానీ అన్నీ ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు గాంధీ హాస్పిటల్, కొన్ని హాస్పిటల్ చూసుకుంటే కొంత ఎక్స్రేలు, స్కానింగ్ రిపోర్ట్లు కొంత ఆలస్యం అట్లాంటివి జరుగుతుంటాయి. ఇక్కడ ఎట్లాంటివి ఉండబోతుంది సార్ త్వరలో అందుబాటులో? లేదు, ఎందుకంటే 1000 పడకల హాస్పిటల్ తగ్గట్టు ఎన్ని ఎక్స్రేలు కావాలి, ఎన్ని ఎక్స్రే ప్లాంట్లు కావాలి, ఎంతమంది టెక్నీషియన్స్ కావాలి అనేది మొత్తం లెక్క కట్టి దాదాపుగా నిమ్స్ హాస్పిటల్ ఉంది కదా, దానిలో ఆ రకంగానే మనం ఉంటాయి. సో జనరల్ హాస్పిటల్ అంటే కొద్దిగా జనరల్గా ఎక్కువ వస్తుంటారు కాబట్టి అక్కడ కొంత ఆలస్యం కావచ్చు. ఇక్కడ అలాంటిది ఏమీ ఉండదండి. సో ఎంత లోడ్ ఉన్నా కానీ ఆ లోడ్ తగిన అంటే యాక్సెప్టబుల్ పీరియడ్లోనే, అంటే ఎక్కువ సేపు వెయిట్ చేయకుండానే అన్ని పరీక్షలు అయిపోతాయి. ఆ రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రజల్లో ఒక ఆందోళన కొనసాగింది ఇప్పటివరకు కూడా, అంటే ఇది ఉచితంగా ఉంటుందా లేదా ఏదైనా అమౌంట్ పే చేయాలంటే, కానీ ప్రభుత్వం హెల్త్ మినిస్టర్ కొద్ది రోజుల క్రితం దానికి క్లారిటీ ఇచ్చారు, నిమ్స్ తరహాలోనే ఉంటుందని కూడా చెప్పారు. అంటే ఎట్లా సార్ అందుబాటులోనే ఆ ప్రైజెస్ ఉండబోతున్నాయా, దాన్ని డిసైడ్ అయ్యిందా? అంటే ఇది దాదాపుగా ఏంటంటే ముందుగా నేను చెప్పినట్టు ఇది జనరల్ హాస్పిటల్ కాదు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. రెండోది ఏంటంటే అటనామస్, స్వయం ప్రతిపత్తిగా అంటారు కదా అట్లనా. సో ఇంకొకటి ఏంటంటే రేట్లు కూడా చాలా వరకు రీజనబుల్గా ఉండొచ్చు, కానీ అది గవర్నమెంట్ వీళ్ళు అనౌన్స్, అంటే త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అసలు ఎంతెంత పెట్టాలా ఏంటి అనేది వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయా సార్? అంటే ఇంకా ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన కొన్ని ఉంటాయి, అవి కూడా ఇందులో ఉంటాయి. అన్ని ఆరోగ్యశ్రీతో సహా అన్ని గవర్నమెంట్ ప్రభుత్వం స్పాన్సర్ చేసే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ అన్నీ అందుబాటులోకి ఇక్కడికి వస్తాయి. మరి ముఖ్యంగా ఇంత పెద్ద హాస్పిటల్ ఏర్పాటు చేసిన సమయంలో డాక్టర్ల కొరత ఇట్లాంటివి అన్నీ ఉంటాయి, అలాంటిది ఎట్లా అధిగమించారు? వాళ్ళందరినీ కూడా సఫిషియెంట్గా ఏర్పాటు చేసుకునే జరిగాయి, అంతా ఏర్పాటు చేసుకున్నారు? అంటే ప్రస్తుతానికి డాక్టర్స్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇవి ట్రయల్ రన్ కాబట్టి గాంధీ, ఉస్మానియా, నిమ్స్ నుంచి తీసుకొచ్చారు. సో ఇక్కడ ఎంతమంది డాక్టర్లు కావాలి, సిస్టర్స్ ఎంతమంది కావాలి, తర్వాత వేరే సిబ్బంది ఎంత కావాలనేది ఒక లెక్క ఉంది. సో అదంతా ప్రభుత్వం త్వరలోనే వాటిని చేస్తారు. ఈ 1000 బెడ్స్ అంటే 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఎంతమంది కావాలి అనేది గవర్నమెంట్ దగ్గర లెక్క ఉంది. దానికి తగ్గట్టుగానే త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వటం, లేకపోతే రిక్రూట్ చేయటమో లేకపోతే ఏం చేయటం అనేది వాళ్ళకు ఐడియాస్ ఉన్నాయండి. నాకైతే ప్రస్తుతానికి తెలియదు సార్. మీ వెనకాల కొన్ని బ్లాక్స్ కనిపిస్తున్నాయి, ఏ బ్లాక్ ఏంటిదో ఒకసారి చెప్తారా? అంటే నా వెనక కనిపిస్తున్న 3 బ్లాకులు ఉన్నాయండి. ఈ 3 బ్లాకులో ఏబిసి అని ఉంటుంది. ఏ బ్లాక్లో ఎక్కడైతే ఎమర్జెన్సీ అని రాసి ఉందో అది ఎమర్జెన్సీ సర్వీసెస్. పేషెంట్ ముందుగా రాగానే 24 గంటలు ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే ఆ రూమ్లోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రయాజ్ ఏరియా అని ఉంటుంది, ఆ ఏరియాలో డాక్టర్లు చూస్తారు. చూసి ఆపరేషన్ కావాలంటే ఒకవైపు పంపించేస్తారు, లేదు మెడికల్గా ఉంచాలంటే ఇంకొక వైపు పంపిస్తారు. ఆ రకంగా ఏంటంటే అక్కడే సార్ట్అవుట్ స్క్రీనింగ్ అక్కడ అవుతుంది. ఇంకా పేషెంట్లకి ఎవరైనా ఆపరేషన్ కావాలంటే గ్రౌండ్ ఫ్లోర్లోనే 4 ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి. సో 4 ఆపరేషన్ థియేటర్లు. సో మనిషికి కావాల్సింది సర్జరీయా లేకపోతే సర్జరీ కాకుండా మెడికలా అనేది ఉంటుంది. ఇంకా 4th ఫ్లోర్కి వెళ్తే అక్కడ కూడా 12 ఆపరేషన్ థియేటర్స్ ఉంటాయి. సో ఈ రకంగా ఏంటంటే ఏ బ్లాక్ అంతా చూసుకుంటే ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయి. దాంట్లోనే ఒక ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్లో ప్రతి ఫ్లోర్కి ఒక 100 బెడ్లు ఐసీయూ. నేను చెప్పినట్టు 300 ఐసీయూ బెడ్స్ దీంట్లోనే ఉంటాయి. అంటే
బేసిక్గా ఏంటంటే ఈ ఏ బ్లాక్ అంతా ఎమర్జెన్సీ సర్వీస్, ఇక పక్కనుంది బి బ్లాక్ అంటారు. ఆ బి బ్లాక్లో ఎక్కువగా ఓపీ సేవలు ఎక్కువ ఉంటాయి. ఓపీ ఉంటాయి, జనరల్ ఉంటాయి, తర్వాత కార్డియాక్ సంబంధించిన క్యాత్ ల్యాబ్ అవన్నీ ఉంటాయి. ఇక సి బ్లాక్ ఉంది. సి బ్లాక్లో ఏంటంటే ఎక్కువగా బెడ్స్, పేయింగ్ బెడ్స్ కానివ్వండి, స్పెషల్ బెడ్స్ కానివ్వండి, తర్వాత ల్యాబ్ సర్వీసెస్, రేడియాలజీ సర్వీసెస్ అక్కడ ఉంటాయి. ఈ రకంగా అన్నిటి ఒకదానికి అనుసంధానం చేసి కట్టబడ్డదన్నమాట. సార్ అంటే ప్రస్తుతం ఉన్న కొన్ని విశ్లేషకులు అందించిన లెక్కల ప్రకారం మనిషి తన సంపాదనలో ఎక్కువగా ఆరోగ్యానికి ఖర్చు పెడుతున్నాను అనుకుంటారు. పేద ప్రజలు కొంత అధునాధిక వైద్యానికి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి హాస్పిటల్స్ వస్తే ప్రజలకు కొంత భరోసా కలుగుతుంది. ప్రజలకు ఏం చెప్తారు సార్ అంటే ఇలాంటి హాస్పిటల్ వస్తుంది? ప్రజలు తప్పనిసరిగా ఈ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ ఇచ్చే సేవలు ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా వాళ్ళకి మాత్రం మంచి జరుగుతుందండి. సో ఎక్కడైతే బయట ఈ డబ్బులు ఈ ప్రత్యేకించి ఈ గుండెకి సంబంధించిన వ్యాధుల గురించి డబ్బులు ఖర్చు అవుతున్నాయో గణనీయంగా ఆ ఖర్చు తగ్గుతుంది. మీరు చెప్పినట్టుగా ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎవరికైతే పొరపాటున ఏదన్నా జరిగితే ఈ ప్రభుత్వం ఆదుకోవటానికి ఇది ఒక మంచి వెంచర్ అండి. సో దీని గురించి ఏంటంటే ప్రజలకు చెప్పేది కూడా సర్వీసెస్ని వినియోగించుకుంటే బాగా జరుగుతుంది. మేమంతా అన్ని రకాలుగా సదుపాయాలు ఇవ్వడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాం. రైట్. పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగానే ఈ టిమ్స్ హాస్పిటల్ రూపుదిద్దుకుంది. ఇందులో ఎమర్జెన్సీ బ్లాకు, అదేవిధంగా ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ 3 బ్లాకులతోటి పేషెంట్లకు సేవలు అందించేందుకు నిమ్స్ తరహాలో ఈ హాస్పిటల్ను అందుబాటులోకి తీసుకొస్తున్నాము. ఇక గుండె సంబంధిత వ్యాధులు ఎవరైనా ఉన్నా కానీ, సర్జరీలు, గుండె సంబంధించిన సర్జరీలు ఏమైనా ఉన్నా కానీ వాళ్ళకి పెద్ద ఎత్తున భారం కాకుండా ఉండాలంటే ఇలాంటి టిమ్స్ హాస్పిటల్కి వస్తే వాళ్ళకి సాధ్యమైనంత వరకు వాళ్ళ పరిష్కారం అవుతుందని కూడా ఈ టిమ్స్ హాస్పిటల్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ మహబూబ్